మూడు సంస్థల సహకారంతో ఈ సప్తాహాన్ని 7 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వంశీ రామరాజు గారికి, వారికి సహకారం అందిస్తున్న కార్యరూపంలో ధర్మారావు గారికి, గాయనీ గాయకులకు అందరికీ నమస్కారం. సినీ విజ్ఞాన విశారద ఎస్వి రామారావు గారు అమెరికాలో స్థిరపడిన అప్పుడప్పుడు మాతృదేశానికి భారతదేశానికి వచ్చి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి గాయనీమణి శ్రీమతి మణిశాస్త్రి గారికి మీ అందరికీ నమస్కారం. ఎప్పుడైనా కొంత ఖాళీగా ఉంటుందేమో వెళ్ళి కూర్చుందాం అనుకుంటాను నేను, కానీ ఎక్కడా లేదు. కింద అసలు ఉండదు, పైన కూడా ఉండనట్టుగా ఉంటుంది. ఇవాళ శ్రీమతి ఘంటసాల శ్యామల ఇక్కడికి రావడం, ఈ పక్కన కూర్చోవడం నాకు మళ్ళీ నా పాటలను అధిక సంఖ్యలో గానం చేసిన ఘంటసాల గారే ఆయన కూతురు రూపంలో ఇక్కడ కూర్చున్నాడా అనిపిస్తున్నది. ఇద్దరు, ఒక దర్శకుడు, ఒక నిర్మాత. ఆ చివరన ఉన్నదేమో బోయిన సుబ్బారావు గారు. ఆయన 3-4 చిత్రాలకు, ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలకు నేను పాటలు రాశాను. అందులో ప్రథమ స్థానంలో నిలిచేది ఇంతవరకు పాడిన ప్రేమించు చిత్రంలో డి రామానాయుడు గారు నిర్మించిన ప్రేమించు చిత్రంలో కంటేనే అమ్మ అని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. ఈ పాటకు దర్శకత్వం కూడా అద్భుతంగా కుదిరింది. ఇక జగదీష్ చంద్ర ప్రసాద్, ఆయన చాలా చిత్రాలు తీశాడు. ఒక 2-3 చిత్రాలకు నేను పాటలు రాశాను. ఇంతవరకు వినిపించిన స్వప్నలో గీతం విన్నారు. ఆ స్వప్న నిర్మించింది వీరే. ఇది కాక కోరికలే గుర్రాలైతే అని దర్శకత్వం దాసరి దర్శకత్వంలో నిర్మించింది వీరే. ఆయన ప్రతిభాశాలి. నిర్మాణ రంగంలో వారి మామగారే అగ్రేసర నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు. వీరు ఉభయులను నేను అభినందిస్తూ ఈ కార్యక్రమానికి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.